ఈ శబ్దం ఇన్ ద బిగినింగ్ అనే శబ్దము బైబిల్లో 2 చోట్ల రాయబడి ఉంది. వన్ ఇస్ జెనసిస్, ఒకటి ఆదికాండము, వన్ ఇస్ జాన్. ఒకటి 2 యోహాను. యోవాన్ ఒకటి యోహాను సువార్త. అదే యోవాన్ 2 యోవాన్ కాదు కదా, 1 యోవాన్. యోవాన్ 1:1. అవును, యోహాను 1:1 యోహాను సువార్త. ఆమేన్ ఆమేన్. ఈ 2 చోట్లు ఈ పదార్థం యూజ్ చేయబడుతుంది ఇన్ ద బిగినింగ్. ఆది యందు అని చెప్పేసి ఈ 2 చోట్ల మాత్రమే పలకబడుతుంది, చెప్పబడింది. బికాస్ ఎందుకంటే జాన్ ఇస్ ద న్యూ టెస్టమెంట్ ఈగల్. ఆ యొక్క యోహాను కొత్త నిబంధన పక్షిరాజై ఉన్నాడు. మోసెస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈగల్. ఆ యొక్క మోషే పాత నిబంధన యొక్క పక్షిరాజై ఉన్నాడు. That's why అందుకనే when Moses writing these books, ఆ యొక్క మోషే ఈ పుస్తకాలన్నింటినీ రాస్తా ఉన్నారు. he is writing is going back to the beginning. ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఆదికి వెళ్ళిపోయి ఈ పుస్తకాలన్నీ రాస్తా ఉన్నారు. ఆది నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఆది నుంచి మొదలు పెడతా ఉన్నారు. ఆమేన్ ఆమేన్. So John is the New Testament eagle, ఆ యొక్క యోహాను కొత్త నిబంధన పక్షిరాజై ఉన్నాడు. and he also going back to the beginning. ఆయన కూడా ఆది దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. Matthew, Mark, Luke మత్తయి, మార్కు, లూకా writing the gospel, ఆ యొక్క సువార్తలను రాస్తున్నారు. they are saying వాళ్ళు చెప్తున్నారు Mary, Joseph, ఆ యొక్క మరియా మరియు యేసేపు, then Jesus. ఆ తర్వాత యేసుక్రీస్తు. ఆయన యేసు ఇక్కడ ఆరంభమయ్యారని రాస్తారు. ఆ యేసుక్రీస్తు ఎక్కడ ఆరంభమయ్యారని చెప్పి రాస్తున్నారు. చెప్తున్న మాట కరెక్ట్ గా పెట్టుకోండి. ఆయన యేసు ఎక్కడ ఆరంభమయ్యారని చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎక్కడ ఆరంభమయ్యారు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ సేయింగ్ యేసు ది మీనింగ్ మారిపోతుంది బ్రదర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యేసు Matthew, Mark, Luke is writing where Jesus is started. మత్తయి, మార్కు, లూకా ఎక్కడ చెప్తున్నారంటే యేసు ఎక్కడ మొదలయ్యారని చెప్పేసి. That is the beginning of Jesus. అది యేసు యొక్క మొదలై ఉన్నది. But John is talking about Christ, the beginning of the Christ. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యోహాన్ చెప్తా ఉన్నాడు క్రీస్తు అనేది ఎక్కడ మొదలైందని చెప్పేసి. Jesus came 2000 years back. యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. But Christ not 2000 years back. Christ is from the beginning, is the Logos. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కాదు, సృష్టికి మొదటి నుంచే ఉన్నాడు. ఆయన లోగోస్ అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తుని చెప్తే ఆ మాట మారిపోతుంది. అక్కడ యేసుక్రీస్తు అని చెప్తే ప్రత్యక్షత మారిపోయింది అక్కడ. అర్థమవుతుందా? హల్లెలూయా. So Matthew, Mark, Luke, they are saying Mary was espoused to Joseph. That time angel came and talked with Mary and she conceived. So they are talking about the beginning of Jesus. మత్తయి, మార్కు, లూకా చెప్తా ఉన్నారు ఆ యొక్క యేసేపుకి మరియ ప్రదానం చేయబడక మునుపు దూత వెళ్ళి కలిసిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి అప్పుడు యేసు ఈ విధంగా వచ్చాడని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళైతే. Why they are not talking about Christ? వాళ్ళు ఎందుకని క్రీస్తు గురించి మాట్లాడట్లేదు? They cannot go to the beginning. వాళ్ళు మొదట్లోకి వెళ్ళలేరు, ఆదిలోకి వెళ్ళలేరు వాళ్ళు. John went to the beginning. యోహాను మొదట్లోకి వెళ్ళాడు. John went to the beginning. యోహాను మొదట్లోకి వెళ్ళాడు in the book of John. ఆ యొక్క యోహాను గ్రంథంలో. John went to the end. ఆ యోహాను చివరికి వెళ్ళాడు in the book of Revelation. ప్రకటన గ్రంథంలో. So John saw the beginning and he saw the end. ఆ యొక్క యోహాను ఆదిని చూశాడు, అంతాన్ని చూస్తా ఉన్నాడు. A new earth also. ఆ యొక్క కొత్త భూమిని కూడా John చూశాడు, యోహాను చూస్తా ఉన్నారు. So John saw the beginning and the end. ఆ యొక్క యోహాను ఆది మరియు అంతం రెండింటిని చూస్తున్నాడు. Who is John? ఎవరు యోహాన్ అక్కడ? John is the shadow for the bride. ఆ యొక్క వధువుకి నీడై ఉన్నాడు యోహాను. If God revealed the beginning and the end for John, ఒకవేళ ఆ దేవుడు యోహానికి ఆదిని అంతాన్ని బయలుపరిచినట్లయితే so same thing God should reveal to the bride also. అదే విషయాన్ని వధువుకు కూడా బయలుపరుస్తాడు. God not hide anything to his bride. దేవుడు తన వధువుకి దేన్ని దాచిపెట్టబోవట్లేదు. Matthew, Mark, Luke, they are Jewish writers. ఆ యొక్క మత్తయి, మార్కు, లూకాలు ఆ యొక్క యూదు రాసే వాళ్ళై ఉన్నారు.
They write what they saw, వాళ్ళు ఏదైతే చూశారో అదే రాస్తారు వాళ్ళు what they heard. వాళ్ళు ఏదైతే విన్నారో. But John is writing what he didn't saw, what he didn't hear. ఆ యోహాన్ రాస్తా ఉన్నాడు ఏదైతే ఆయన చూడలేదో, ఏదైతే ఆయన కనుగొనలేదో. This is not just a practical writing. ఇది ప్రాక్టీస్ చేసి రాసేది కాదు ఇది. John is writing these two books by revelation. ప్రత్యక్షత ద్వారా మాత్రమే యోహాను ఈ రెండు గ్రంథాలని రాస్తా ఉన్నాడు. Revelation, book of Revelation. ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. ఒక్క అధ్యాయం, ఒక్క వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. What revelation Jesus received after his resurrection? ఏదైతే యేసుక్రీస్తు ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడో పునరుద్ధానం తర్వాత, ఈ రెవల్యూషన్ వచ్చింది పునరుద్ధానం తర్వాత. ఈ ప్రత్యక్షత అనేది పునరుద్ధానం తర్వాత వచ్చింది. ఆమేన్. ఆమేన్. The revelation of Jesus Christ. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. యేసుక్రీస్తే ఏ ప్రత్యక్షత. యేసుక్రీస్తే ప్రత్యక్షత. This is a mystery. అదే మర్మమై ఉంది. Every revelation is there. అక్కడ చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. But here it's saying కానీ ఇక్కడ చెప్తుంది యేసుక్రీస్తే ఒక ప్రత్యక్షత. యేసుక్రీస్తే ఒక ప్రత్యక్షత అయి ఉంది.